సో, క్రిప్టో మార్కెట్‌లో అయితే ఒక పెద్ద మార్పులని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో ఎక్కువగా లాభం పొందిన నెలగా ఏప్రిల్ నిలిచింది. ముఖ్యంగా ఇంచుమించు చూస్తే క్రిప్టో మార్కెట్‌లో చూస్తే బిట్‌కాయిన్ ఎండెడ్ ఏప్రిల్ విత్ బిగ్గెస్ట్ మంత్లీ గెయిన్స్ ఇన్ ద ఇయర్. అంటే ముఖ్యంగా ఈ మంత్ చూస్తే ఏప్రిల్ మంత్ చూస్తే బిట్‌కాయిన్ యొక్క మొత్తం వచ్చేసి ఏప్రిల్ మంత్‌లో గెయిన్ చూస్తే 11.87గా చూడొచ్చు. తర్వాత ఎథీరియం మంత్‌లో ఏప్రిల్ మంత్‌లో చూస్తే 7.3 అంటే ఈ యొక్క మొత్తం ఓవరాల్ పర్సెంటేజ్ పాజిటివ్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో టోటల్ 1 ఇయర్ నుంచి ఇప్పటికి చూసుకుంటే ఏ మంత్‌లో గూడా ఇంత పాజిటివ్ అయితే కనిపియలేదు. కాకపోతే ఈ మంత్‌లో మాత్రం మంచి పాజిటివ్ మొమెంటం అయితే బిట్‌కాయిన్‌లో కనిపించింది. తర్వాత ఇథీరియంలో కనిపించింది. ముఖ్యంగా బిట్‌కాయిన్ అండ్ ఇథీరియం బోత్ సా పాజిటివ్ ప్రైస్ ఇన్ ఏప్రిల్ విత్ బిట్‌కాయిన్ ఎక్స్‌పీరియన్సింగ్ ఈస్ ద బెస్ట్ మంత్ ఇన్ ద ఇయర్ విత్ అండ్ 11.87 ఇంక్రీజ్ వైల్ ఎథీరియం హ్యాడ్ 7.3% జంప్. అంటే ఇంతకుముందు మనం చెప్పినట్టు ఓవరాల్‌గా 11.87% అనేది లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా ఏ మంత్‌లో కనిపించలేదు బిట్‌కాయిన్‌ది. ఇది క్రిప్టోకి సంబంధించిన ఇన్వెస్టర్లకైతే ఒక మంచి గుడ్ న్యూస్. ముఖ్యంగా చెప్పాలంటే మే మంత్ కూడా నెక్స్ట్ వచ్చే మే మంత్ కూడా ఎప్పుడైనా సరే ప్రతి ఇయర్ బిట్‌కాయిన్‌కనేది ఒక మంచి అంటే గుడ్ మంత్ ఫర్ బిట్‌కాయిన్ అండ్ క్రిప్టో అని అంటారు. కాకపోతే ప్రెజెంట్ మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం అయితే జరుగుతుంది. ఆ యుద్ధం ఒక ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా దీనిపైన మార్కెట్ పైన ఉంటుంది. ఒకవేళ లేకుంటే మాత్రం సేమ్ 11.87 ఏ విధంగా ఉందో ఇంచుమించు 20% వరకు హైప్ వచ్చే అవకాశం ఉంది బిట్‌కాయిన్‌కి అనేసి మార్కెట్ వర్గాలు చెప్పడం జరుగుతుంది. తర్వాత చూస్తే ఇఫ్ ద మొమెంటమ్ ఈస్ కంటిన్యూస్ బిట్‌కాయిన్ కుడ్ ఎయిమ్ ఫర్ ద న్యూ హైట్స్. అంటే ఇంతకుముందు మనం చెప్పాం. సో, పాజిటివ్‌కెళ్ళే అవకాశం ఉంది. మిడిల్ ఈస్ట్ యొక్క వార్ ఎక్కువ లేకుంటే. ఒకవేళ చర్చల్లో ఫలించి ప్రెజెంట్ అయితే చర్చలు నడుస్తున్నాయి. ఒకవేళ చర్చలు ఫలిస్తే మంచి క్లోజ్ అయిపోతే మాత్రం పాజిటివ్ మొమెంటం ఉంది. తర్వాత నెగెటివ్ న్యూస్ ఫర్ మార్కెట్ వాలటిలిటీ కుడ్ బి లీడ్ టు కరెక్షన్. అంటే ఒకవేళ యుద్ధం అలాగే కొనసాగితే స్టేట్ ఆఫ్ హార్మోజ్ అలాగే మూర్చుకొని ఉంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం వాలటిలిటీ ఎక్కువగా ఉంటుంది బిట్‌కాయిన్‌లో అనేసి ఆర్టికల్ చెప్తున్నారు. తర్వాత ఇన్వెస్ట్ స్మార్ట్, స్టే ఇన్ఫార్మ్డ్ అండ్ మేనేజ్ రిస్కీ వైజ్‌లీ. అంటే బిట్‌కాయిన్ అంటేనే ఒక వాలటిలిటీ. బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఆలోచించాలి. అలాంటిది ఈ మిడిల్ ఈస్ట్‌లో వార్ నడిచే టైంలో మాత్రం ఇంకా ఎక్కువగా కాన్సంట్రేట్ చేయాలి. మనీ మేనేజ్‌మెంట్ గానీ, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ గానీ కరెక్ట్‌గా ఉండాలనేసి వాలటిలిటీ ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. తర్వాత మార్కెట్ ఈస్ షోయింగ్ పాజిటివ్ సైన్స్ బట్ కాషన్ ఈస్ కీ. ఓవరాల్‌గా ప్రజెంట్ అయితే పాజిటివ్‌గానే చూయించడం జరుగుతుంది. సో, కాకపోతే ఎందుకైనా సరే జాగ్రత్తగా ఉండాలి. క్రిప్టో మార్కెట్ అంటేనే బాగా వాలటిలిటీ. అందులో బిట్‌కాయిన్ లాస్ట్ ఇయర్ చూస్తే వాలటిలిటీ బాగా కనిపించింది. లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ చూస్తే ఇంచుమించు 50-60% అయితే పడిపోవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ చూస్తే హిస్టారికల్లీ మే హాస్ బీన్ ఏ పాజిటివ్ మంత్ ఫర్ బోత్ అసెట్స్. అండ్ బిట్‌కాయిన్ అండ్ ఇథీరియం కూడా మే అనేది మంచి పాజిటివ్ మంత్. అంటే గత హిస్టరీ తీసుకుంటే బిట్‌కాయిన్ ఎప్పుడైనా మేలో మంచి పాజిటివ్ మొమెంటం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఇది ఏప్రిల్‌లో రావడం జరిగింది. ఒకవేళ అది యుద్ధం ఆగిపోతే మాత్రం ఖచ్చితంగా మే గూడా మంచి పాజిటివ్ మొమెంటం వస్తుంది బిట్‌కాయిన్ కానీ, ఇథీరియం కానీ అయితే చెప్పడం జరుగుతుంది. బట్ ద గ్లోబల్ అన్‌సర్టెనిటీ స్టిల్ ప్రెజెంట్. రిమైన్స్ టు బి సీన్ ఇఫ్ దే కెన్ మెయింటైన్ దేర్ మొమెంటం. అంటే ఒకవేళ ప్రెజెంట్ అదే విధంగా యుద్ధం అయితే కొనసాగితే మాత్రం వాలటిలిటీ చాలా ఉండొచ్చు. జాగ్రత్తగా ఉండాలి. వాలటిలిటీ ఎక్కువగా ఉంటే మాత్రం రిస్క్ కూడా అలాగనే ఉంటుందని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ప్రెజెంట్ క్రిప్టో మార్కెట్ సంబంధించి ఇన్వెస్టర్లకైతే ఒక మంచి శుభవార్త. ఎందుకంటే లాస్ట్ 6 మంత్స్ చూస్తే మాత్రం క్రిప్టో మార్కెట్ యుద్ధం యొక్క ప్రభావం వల్ల అయితే బాగా వాలటిలిటీ కనిపించింది. సో, ఇప్పుడు యుద్ధము క్లోజ్ అయ్యే మూవ్‌మెంట్ కనిపిస్తున్నట్టయితే కొన్ని సమీకరణాలు వచ్చినాయి. తర్వాత ఇన్‌స్టిట్యూషన్స్ కూడా ఎక్కువగా బయ్యింగ్‌లోకెళ్ళడం అనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో, ఓవరాల్‌గా ప్రెజెంట్ అయితే మంత్ అంటే ఏప్రిల్ మంత్ అనేది బిట్‌కాయిన్‌కైతే ఒక గుడ్ మంత్ అనేసి లాస్ట్ 1 ఇయర్ నుంచి ప్రెజెంట్ ఆర్టికల్ చెప్తున్నారు.